వండర్ఫుల్ బూట్ క్యాంప్ని ఆర్గనైజ్ లీడర్స్ చేశారు కదా, వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తారు. మనం అందరూ థ్యాంక్ యూ చెప్పాలి కదా, అందరూ చెప్పాలి. 1 2 3 థ్యాంక్ యూ. ఇలాగ చిన్న బూట్ క్యాంప్స్ అన్ని అందరికీ సక్సెస్ దొరికింది. ఎన్ని మంది అటెండ్ అయ్యారో అందరికీ సక్సెస్ దొరికింది. అందుకే మీరందరూ వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చింటారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్యూజ్ మీ సార్, టెక్ ఇంతమంది కూర్చొని ఎన్నడానికి రెడీ ఉన్నారు, మనం డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్రోగ్రామ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు ఈ డోర్ నుంచి లోపల వచ్చారు కదా నిన్న, రేపు వెళ్ళినప్పుడు మీరు 10 స్టెప్స్ లైఫ్లో ముందు రావాలి. ఎందుకంటే చాలా పెద్ద లీడర్స్ వచ్చేసి ఆల్రెడీ మీకు మంచి ట్రైనింగ్ ఇచ్చుంటారు. ఈ రోజంతా చాలా వెరీ ఇంపార్టెంట్ డే మనకి. తర్వాత రేపు చాలా మన లీడర్స్ వచ్చేసి మీకు ట్రైనింగ్ ఇస్తారు. సో మనం లోపల వస్తుంటే బయట వెళ్ళినప్పుడు మన నాలెడ్జ్ ఎక్కువ అవుతుంది. ఆ నాలెడ్జ్ని మన ఫీల్డ్లో యూజ్ చేయాలి. మీరు ఏమేమి నేర్చుకుంటారో ఇక్కడ, మీరు ఏమేమి నేర్చుకుంటారో అదన్నీ మీ డౌన్లైన్ కూడా షేర్ చేయాలి, మీ ఫీల్డ్లో యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత మీ యాక్టివిటీ పెరగాలి. లేకపోతే ఇక్కడ వచ్చేసి 2 days 3 days ఉండి టైం వేస్ట్ అయిపోతుంది. అందుకే మీరు ఇలా ఈ 3 days మీరు ఎలాగ యూజ్ చేయాలి మైండ్లో అంటే, నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను బిజినెస్కి, టైం ఇస్తున్నాను బిజినెస్కి, ఈ టైంలో నా నాలెడ్జ్ తీసుకుంటాను. ఇక్కడ కూర్చొని వాళ్ళు చెప్తారు, మీరు ఎదుగుతారు, వెళ్ళిపోతారంటే వేస్ట్ 3 days. అందుకే మీరు ఎలా చూడాలి ఈ 3 days అంటే, ఈ ట్రైనింగ్ని నేను ఇక్కడ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరంతా ఎవరు ఫ్రీ లేరు. నేను ఫ్రీగా ఉన్నాను, చాలా బూట్ క్యాంప్ వెళ్తామని ఎవరు రాలేదు. అందరూ మీరు ఏదైనా పని ఉద్దేశం వచ్చారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు, మదర్ ఫాదర్ ఉన్నారు, వాళ్ళకని ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసే, ఎస్పెషల్లీ లేడీస్, వాళ్ళకి చాలా అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇంట్లో జెంట్స్ అని రావచ్చు, 3 days తర్వాత వస్తారని రావచ్చు. లేడీస్కి అలా చేయడానికి కాదు, వాళ్ళు చాలా మేనేజ్మెంట్ చేయాలి ఇంట్లో. నెక్స్ట్ 3 days వంట ఎలా అవుతుంది, చిల్డ్రన్ ఎవరు చూసుకుంటారు, వాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు, చిల్డ్రన్ వాళ్ళని ఎవరు చూసుకుంటారు, అన్నీ చాలా మేనేజ్మెంట్ చేయాలి. మీరందరూ ఎలా చూడాలని 3 days ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. డబ్బు కాదు, డబ్బు ఇస్ నాట్ ఇంపార్టెంట్. 3 days ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ లైఫ్లో. ఆ 3 days ఇన్వెస్ట్మెంట్లో నేను ఏమేమి నేర్చుకొని వెళ్తున్నానో, నా లైఫ్లో పెరగాలి, నేను లైఫ్లో 10 steps ఎక్కువ ఉండాలి, నేను వచ్చినప్పటికీ వెళ్ళేటప్పటికి డిఫరెన్స్ ఉండాలి అని చెప్పేసి అలాగా యోచన చేసేసి ఈ 3 days స్పెండ్ చేయాలి. ఎందుకంటే 3 days ఇస్ వెరీ వెరీ స్పెషల్స్, చాలా ప్రెషస్, చాలా ముఖ్యం లైఫ్లో. ఈ 3 days ఇక్కడ పెడుతున్నారంటే మీరు నేర్చుకొని వెళ్ళాలి. ఊరికే కూర్చొని సార్ వస్తారో, ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారో, చెప్తారో, మీరు ఎదుగుతారో, వెళ్ళిపోతారంటే ప్రయోజనం లేదు. అందుకోసం 3 days ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏమనుకోవాలంటే ఈ 3 daysలో ఏమేమి నాలెడ్జ్ ఉందో నా టీంకి నేర్పించాలి. నా టీంకి నేను ఏమేమి నేర్చుకున్నానో అది నేర్పించాలి అన్న మైండ్ సెట్లో కూర్చొని అన్నీ రాసుకోవాలి. రెడీగా ఉన్నారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫస్ట్ టైం నన్ను ఎంతమంది చూస్తున్నారు? తర్వాత నేను డబ్బు కదా బ్యాంక్ వెళ్ళాను. తర్వాత బ్యాంక్ వెళ్ళిన ముందు నా వాట్సాప్ ఇది SMS ఐడిలో మెయిల్స్ వస్తుంది కదా, అక్కడ చాలా మెయిల్ వచ్చింది. ఎప్పుడు నాకు డబ్బు వద్దో ఆ టైంలో చాలా SMS వస్తుంది. 5 lakhs లోన్ అప్రూవ్డ్, గవర్నమెంట్ టేక్ ఇట్. మీకు వస్తుందా? 5 lakhs లోన్ అప్రూవ్డ్ వచ్చి తీసుకెళ్ళిపోండి. అది తీశాను, ఫోన్ నెంబర్ రాసుకున్నాను. ఇంకొకటి వేస్తుంది 10 lakhs లోన్ అప్రూవ్డ్, 10 lakhs లోన్ అప్రూవ్డ్, మీరు వస్తే ఇచ్చేస్తామని చెప్పేసి. సరే, అది తీసుకున్నాను. టోటల్ పెట్టాను, SMS ఎంత వచ్చింది అన్ని టోటల్ పెడితే నియర్లీ 55 lakhs లోను అప్రూవ్డ్. అయితే నేను బ్యాంక్కి వెళ్ళాలి, తీసుకొని రావాలి, అంతే. సో నేను ఒక అతనికి ఫోన్ చేశాను, సార్ నాకు లోన్ అప్రూవ్ అయింది, SMS వచ్చింది, రావచ్చాను. రాండి ప్లీజ్, రాండి ఇంటర్నెట్ చేస్తాను. ఖుషి అయిపోయాను. అందరూ చెప్తారు బ్యాంక్ వాళ్ళు లోన్ వేయడానికి ఇంత కష్టం ఇస్తారని, ఇంత ఈజీగా ఇస్తున్నారు, రాండి తీసుకెళ్ళండి అంటున్నారు. సో వెళ్ళాను. 10 lakh అప్రూవ్డ్ లోన్. సార్ నాకు అకౌంట్ నెంబర్ ఇది, పేపర్ ఇవ్వండి, నాకు పాన్ కార్డు ఇచ్చాను. మామూలు అదే కదా, పేపర్ అంటే లోన్ కావాలంటే పాన్ కార్డు ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి, అదన్నీ షార్ట్స్ తీసుకెళ్ళాను. ఎందుకంటే నాకు తెలుసు అడుగుతారు. పాన్ కార్డు ఇచ్చాను. ఇది కాదు సార్, వేరే పేపర్ ఉన్నాను. ఆధార్ కార్డు అని చెప్పేసి ఆధార్ కార్డు ఇచ్చాను. ఇది కాదు సార్, వేరే పేపర్ ఉన్నాను. ఏం పేపర్ అంటే ప్రాపర్టీ పేపర్ ఉంటుంది. ప్రాపర్టీ పేపర్ ఎందుకు? మీరు చెప్పలేదు కదా ఎప్పుడు అయిపోయింది. సార్ ఎప్పుడు అయింది 10 lakhs,
ఆ 10 lakhs మీరు గీయటానికి 50 lakhs ప్రాపర్టీ పెట్టాలి. ఓహోహో ఇది కథలు అనుకొని, సార్ పేపర్ ఉంటే డబ్బు ఉంటే ప్రాపర్టీ ఉంటే మీ దగ్గర ఎందుకు వస్తాం సార్, మీరు పట్టుకోండి ఎప్పుడు అని చెప్పేసి ఎక్కడ పేపర్ అడుగుతున్నారు. ఏదైనా పొద్దున్న ఎలాగో బయలుదేరాలంటే ఇప్పుడు పొద్దున్న వెళ్తాను, ఈవినింగ్ వచ్చినప్పుడు 55 lakhs బ్యాంక్లో ఎప్పుడు ఏం జరగలేదు. తర్వాత ఏమనుకున్నానంటే ఈ వరల్డ్లో చాలా రకరకాల బిజినెస్ ఉంది. హోల్సేల్ బిజినెస్ ఉంది, రిటైల్ బిజినెస్ ఉంది, మెడికల్ షాప్లు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, వేరే వేరే బిజినెసెస్ ఉన్నాయి. ఒక 1 crore బిజినెసెస్ ఉన్నాయి, వేరే వేరే ఫార్మసీ బిజినెస్ ఉంది, తర్వాత ఇది హౌస్ రెంటల్ బిజినెస్ ఉంది, చాలా బిజినెస్ ఉన్నాయి. నేను అంటున్నాను ఏదైనా ఒక బిజినెస్ ఉంటుంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అడగట్లేదు, డబ్బు అడగట్లేదు, ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి కనుక్కోవాలి? బెస్ట్ ప్లేస్ ఎక్కడ? గూగుల్. అందరూ ఏం చెప్తారు, గూగుల్లో మీరు ఏమైనా సెర్చ్ చేస్తే మీకు ఉత్తరం దొరుకుతుంది. ఏదైనా క్వశ్చన్ అడగండి, ఈ ప్రపంచాలు ఏం తెలుసుకోవాలి అని క్వశ్చన్ అడిగితే గూగుల్ ఆన్సర్ ఇస్తుంది, నాకు తెలుసు. సో కూర్చొని ఎలాగో అడుగుతున్నాను కనుక కొద్దిగా మనకి ఎలా కావాలి అలాగ బిజినెస్ అడుగుతామని చెప్పేసి ఒక లిస్ట్ చేశాను. ఏం లిస్ట్ చేశానంటే బిజినెస్ ఎలా ఉండాలంటే ఇన్వెస్ట్మెంట్ ఉండదు. బిజినెస్ చేస్తానంటే ఎంత అడిగారు కదా, ఇన్వెస్ట్మెంట్ ఉందా అది అడగకూడదు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అడగకూడదు, ఆ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ అడగకూడదు. నెక్స్ట్ ఆ బిజినెస్లో ఎవరైనా మార్గదర్శకుడు ఉన్నారు, అతను ఏమన్నారంటే బాబు నువ్వు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఈ బిజినెస్ వచ్చావు, నేను చూపిస్తాను ఈ బిజినెస్ ఎలా చేయాలి అని చెప్పేసి మార్గదర్శకుడు ఒక అతను ఉన్నారు. తర్వాత ఆ బిజినెస్ కంట్రోల్ మన చేతిలో ఉండాలి, జాబ్ లాగా కాదు. ఈరోజు రావాలి, సండే రావాలి, మండే రావాలి, 8:30కి వెళ్ళాలి, 9 o'clock వెళ్ళాలి, ఫుల్ నైట్ పని చేయాలి, అలాగా మన చేతిలో ఉండాలి. మన చేతిలో ఎలా ఉండాలంటే నేను ఎప్పుడు బిజినెస్ చేస్తానో అది నా కంట్రోల్లో ఉండాలి, నేను ఎవరు కూడా బిజినెస్ చేస్తానో అది నా కంట్రోల్లో ఉండాలి, నేను ఎక్కడ బిజినెస్ చేస్తానో అది నా కంట్రోల్లో ఉండాలి, అలాగా నా కంట్రోల్లో ఉండాలి. తర్వాత ఈ బిజినెస్లో స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి. ఏంటి, ఒక రోజు 200, నెక్స్ట్ రోజు 20 rupees, నెక్స్ట్ మంత్ 2000 rupees, అది నెక్స్ట్ మంత్ 10 rupees, అలా ఉండకూడదు. నేను ఎంత పని చేస్తానో అంత డబ్బు రావాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, టైం ఫ్రీడమ్ ఉండాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి, నేను డిసైడ్ చేస్తాను ఈ మంత్ ఎంత చేసుకోవాలి, అంత పని చేస్తాను అంత డబ్బు రావాలి. టైం ఫ్రీడమ్ అంటే ఏంటి, టైం నా చేతిలో ఉండాలి. నేను ఈరోజు 9 o'clock స్టార్ట్ చేస్తాను పని చేయడానికి 9 o'clock, ఈరోజు 12 o'clock స్టార్ట్ చేస్తానంటే 12 o'clock, ఈరోజు డే టైంలో పని చేయను 6 o'clock తర్వాత పని చేస్తానంటే ఆ కంట్రోల్ నా చేతిలో ఉండాలి. ఇది కండిషన్. తర్వాత బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బిజినెస్ చేస్తే నేను ఒక 10 మందికి హెల్ప్ అవ్వాలి, 10 మందికి సహాయం అవ్వాలి. అలాగే చిన్న బిజినెస్ ఉందా ఈ ప్రపంచాలు అని చెప్పేసి కూర్చొని స్టార్ట్ చేశాను సర్చ్. 2 days తర్వాత తెలిసింది ఒక బిజినెస్ ఉంది. ఈ కండిషన్ అన్నీ పాస్ చేయకుండా అన్ని కండిషన్ కరెక్ట్ అవుతుంది, అలాగా ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ ఏమంటే నెట్వర్క్ మార్కెటింగ్ లేకపోతే డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. అక్కడ మీకు డబ్బు అడుగురు, ఇన్వెస్ట్మెంట్ ఉందా అడుగురు, ఎక్స్పీరియన్స్ అడుగురు, ఒక మార్గదర్శకుడు ఉంటాడు. నువ్వు ఈ బిజినెస్ వచ్చావు కదా, నీకు ఈ బిజినెస్ చేయడానికి తెలియదు, ఫస్ట్ టైం చేస్తున్నావు, నేను చూపిస్తాను ఈ బిజినెస్ ఎలా చేయాలి అని చెప్పేసి ఒక మార్గదర్శకుడు ఉంటాడు. ఆ బిజినెస్లో బిజినెస్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, మన చేతిలో ఉంటుంది బిజినెస్ ఉంటుంది. ఎవరు బిజినెస్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ మన చేతిలో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్. టైం ఫ్రీడమ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. మీరు ఎంత పని చేస్తారో అంత డబ్బు. శాలరీలు ఏమవుతుంది, మీరు 6 hours పని చేస్తాను 10,000, 12 hours పని చేశాను 10,000. శాలరీ ఎక్కువ చేయరు, పని ఎక్కువ అడుగుతారు. ఈ బిజినెస్లో ఏం తెలిసిందంటే మీరు ఎంత డబ్బు కావాలనుకుంటారో అంత పని చేస్తే అంత డబ్బు వస్తుంది, మీ మీద డిపెండ్. బిజినెస్ మీద కాదు. శాలరీ ఏమవుతుంది, మీ చేతిలో లేదు, 10,000 మీ చేతిలో. ఇక్కడ ఈ బిజినెస్లో ఎలాగంటే మీరు ఎంత డబ్బు కావాలనుకుంటారో అంత డబ్బు సంపాదించవచ్చు, మీ చేతిలో ఉంది. తర్వాత ఈ బిజినెస్లో స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది. తర్వాత ఈ బిజినెస్ చేస్తే 10 మందికి సహాయం అవుతుంది. ఇదన్నీ ఇంకా బిజినెస్ ఏమో దొరికింది. ఇప్పుడు ప్రొడక్ట్ ఏంటి, అది బిజినెస్. ప్రొడక్ట్ గురించి మనకు తెలియదు.
ఏ ప్రొడక్ట్ మీద బిజినెస్ చేయాలి, ఈ బిజినెస్ మోడల్ దొరుకుతుంది. ఏ ప్రొడక్ట్ చూస్తే చాలా ప్రొడక్ట్ ఉన్నాయి ఇండియాలో. ప్యాంట్ పీస్ ఉంది, షర్ట్ పీస్ ఉంది, సారీ బిజినెస్ ఉంది, సిల్వర్లో బిజినెస్ చేస్తున్నారు, డైరెక్ట్ మార్కెటింగ్లో గోల్డ్లో చేస్తున్నారు, ఫర్నిచర్లో చేస్తున్నారు, రకరకాల విషయాల్లో మీరు చేస్తున్నారు. రకరకాల మీరు మొబైల్లో వెళ్తే మీరు ఇక్కడ రావాలి, నేను అక్కడ కూర్చోండి. ఓకే, రకరకాలుగా బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు బిజినెస్ చేయనప్పుడు ఏ ప్రొడక్ట్కి వెళ్ళాలి ఒక డిసిషన్. ఇప్పుడు ఇది బిజినెస్ గురించి చెప్తారు. మీరు ఇదర్ డైరెక్ట్ మార్కెటింగ్ బిజినెస్ ఆర్ వేరే బిజినెస్ ఏం చూడాలి? డిమాండ్ సప్లై చూడాలి. బిజినెస్ కరెక్టే కాదా? డిమాండ్ సప్లై చూడాలి. డిమాండ్ ఉందా, సప్లై ఎలా ఉంది? డిమాండ్ ఎక్కువ ఉండాలి, సప్లై చేయడానికి ఆపర్చునిటీ ఉండాలి. అది మంచి బిజినెస్. ఈ మనం బిజినెస్ చేయనప్పుడు ఎలా చూడాలంటే ఈ రోజు డిమాండ్ ఎలా ఉండాలి అని చూడాలి. ఈరోజు ఆ ప్రొడక్ట్కి డిమాండ్ ఉండాలి. సెకండ్, నెక్స్ట్ ఇయర్ డిమాండ్ ఉంటుందా ఇలాగే. ఇట్ ఈస్ నాట్ దట్ ఈ రోజు మంచి డిమాండ్ ఉందని బిజినెస్ స్టార్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఇయర్ ఇలాగ ఉంటుందా డిమాండ్. నెక్స్ట్ ఏం చూడాలి, నెక్స్ట్ 5 years తర్వాత డిమాండ్ ఇలాగే ఉంటుందా, 10 years తర్వాత డిమాండ్ ఇలాగే ఉంటుందా అని. ఆ డిమాండ్ ఉంటుంది అనిపిస్తే ఆ బిజినెస్ని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడు బిజినెస్ చేయనప్పుడు డిమాండ్ ముఖ్యం. డిమాండ్ ఉంటే మన బిజినెస్ సక్సెస్. డిమాండ్ లేకపోతే మన బిజినెస్ సక్సెస్ అవడానికి కావాలి. సింపుల్ కదా ఫార్ములా. మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయనప్పుడు ఫస్ట్ చూడాలి ఈ రోజు డిమాండ్ ఉందా, నెక్స్ట్ ఇయర్ డిమాండ్ ఉందా, 5 years తర్వాత డిమాండ్ అలాగే ఉంటుందా, 10 years తర్వాత డిమాండ్ అలాగే ఉంటుందా. ఇది అన్ని డిమాండ్ అలాగే ఉంటుందంటే అది సక్సెస్ఫుల్ బిజినెస్గా కన్వర్ట్ అవ్వచ్చు. డిమాండ్ తక్కువ అవుతే సక్సెస్ఫుల్ బిజినెస్గా కన్వర్ట్ అవ్వదు. ఒక వర్షం అవుతుంది, ఏమవుతుంది, అన్ని బిజినెస్ స్టార్ట్ చేస్తారు, 2 yearsలో క్లోజ్ అయిపోతుంది. ఎందుకో డిమాండ్ తగ్గుతుంది, వాళ్ళు స్టడీ చేయలేదు. నేను చూశాను. ఇప్పుడు ఈరోజు డిమాండ్ ఏ ప్రొడక్ట్ ఉంది అని చూస్తే హెల్త్ ఇండస్ట్రీలో చాలా పెద్ద డిమాండ్ ఉంది అని తెలుసుకుంటుంది. ఎందుకంటే అందరూ హెల్త్ గురించి చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. పొద్దున్నే లేపేసి వాకింగ్, ఎంతమంది వాకింగ్ చేస్తారు ఇక్కడ పొద్దునే? ఎంతమందికి డాక్టర్ చెప్పారు వాకింగ్ చేయాలి అని? మనమే లేపి వెళ్తాం, అవును కదా. ఇంట్లో ఆయిల్ తక్కువ యూజ్ చేయాలి అని ఎంతమంది చెప్తారు? మనం అందరూ చెప్తారు కదా ఆయిల్ ఎక్కువ యూజ్ చేయొద్దు అని. డాక్టర్ చెప్పారు మనకి? కాదు, హెల్త్ కాన్షియస్నెస్ వచ్చేసింది, అందరికీ హెల్త్ కాన్షియస్ వచ్చేసింది. ఇంకొకటి పెద్ద ఎగ్జాంపుల్ ఏమంటే, నా ఇంటి పక్కన ఒక పార్క్ ఉంది. నేను చిన్నప్పుడు ఎవరు లేరు అక్కడ వాకింగ్, చాలా మంచి పార్క్, ఎవరు లేరు. ఒక 2-3 ఏజ్ పీపుల్ వాకింగ్ చేస్తున్నారు. ఎందుకంటే డాక్టర్ చెప్పారు మీరు వాకింగ్ చేయాలని చెప్పేసి. అదే పార్కులో ఈరోజు వాక్ చేయడానికి జాగం లేదు. అందరూ ట్రాక్ సూట్ వేసుకుంటారు, బూస్ట్ వేసుకొని రైట్. అక్కడ నేను చెప్తాను, అక్కడ పొద్దున్నే ఒక 300 people వాకింగ్ వస్తారు. మోస్ట్లీ 10% వాళ్ళకి చెప్పుకుంటారు డాక్టర్ వాకింగ్ చేయాలని చెప్పేసి. వేరందరూ హెల్త్ గురించి కాన్షియస్ ఉన్నారు, హెల్త్ గురించి నాలెడ్జ్ వచ్చింది. సో హెల్త్ ఇస్ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ అని తెలిసింది. హెల్త్లో పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మెడికల్ కాలేజెస్ పెరుగుతుంది, ఫార్మస్యూటికల్ కాలేజ్ పెరుగుతుంది, నర్సింగ్ కాలేజ్ పెరుగుతుంది, హాస్పిటల్స్ పెరుగుతున్నాయి. ఇదన్నీ చూస్తే హెల్త్ చాలా పెద్ద ఇండస్ట్రీ అని తెలిసింది. చాలా డిమాండ్ ఉంటుంది. ఈ హెల్త్లో చాలా ఉంది, సర్జరీ ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి, అది ఇది ఉన్నాయి. మన మార్కెటింగ్లో బెస్ట్ ఏమంటే సప్లిమెంట్ అని తెలిసింది. బెస్ట్ డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ సప్లిమెంట్. ఎందుకంటే సప్లిమెంట్ అందరికీ కావాలి. ఈ నిన్నటి ఉడం బాగాలేకపోతే మెడిసిన్ కాదని అందరికీ కావాలి సప్లిమెంట్ అని తెలిసింది. డిమాండ్ గురించి చూస్తే ఈరోజు డిమాండ్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ అంతే డిమాండ్ ఉంటుంది, నెక్స్ట్ 5 years అంత డిమాండ్ ఉంటుంది, 10 years తర్వాత అంత డిమాండ్ ఉంటుంది సప్లిమెంట్. ఫైనలీ చూస్తే ఒక అతను తెలిసిన ఏమన్నాడంటే, బాబు సప్లిమెంట్ గురించి డిమాండ్ గురించి చూడొద్దు, మనుష్యుడు ఈ ప్రపంచంలో ఎప్పుడు వరకు ఉంటాడో అప్పుడు వరకు డిమాండ్ ఉంటుంది. ఈ మనుషుడు ఈ ప్రపంచంలో ఎప్పుడు వరకు ఉంటాడో అప్పుడు వరకు డిమాండ్ ఉంటుంది. ధైర్యంగా బిజినెస్ చేయి, ఈ బిజినెస్ చేయి, నువ్వు సక్సెస్ఫుల్ అవుతాడు. అతను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. సరే, సప్లిమెంట్ తెలిసింది. ఇప్పుడు ఏ కంపెనీ చేస్తుంది సప్లిమెంట్ అని చూస్తే ఇండియాది నంబర్ 1 కంపెనీ. ఏ కంపెనీ? చాలా
వెస్టేజ్ ఇప్పుడు వెస్టేజ్ వరకు వచ్చాను. ఇదన్నీ చూసుకొని ఏ కంపెనీ కావాలి, ఏ ప్రొడక్ట్ చేయాలి, ఎక్కడ అనేది చేసి వెస్టేజ్ వరకు వచ్చాను. ఇప్పుడు వెస్టేజ్ గురించి చూస్తే, డిమాండ్ సప్లై చూస్తే, అతను తెలిసిన అతను ఏం చెప్పాడో అది కరెక్ట్. ప్రపంచంలో ఎప్పుడు వరకు మంచి ఉన్నాడో అప్పుడు వరకు సప్లై కావాలి. సెకండ్, ప్రొడక్ట్ రిజల్ట్ ఎలా ఉంది. కొన్ని మంది నాకు తెలిసిన వాళ్ళు వెస్టేజ్ అప్పుడు వరకు నాకు తెలియదు యూజ్ చేస్తున్నారు. కొన్ని మంది అడిగితే వెస్టేజ్ ప్రొడక్ట్ గురించి అంటే సార్ ప్రొడక్ట్ రిజల్ట్ చాలా బాగుంటుంది. ఓకే. సెకండ్, మనకి కాస్టింగ్ ఎలా ఉంది అని అడిగాను. సార్ ఈ వెస్టేజ్ ప్రొడక్ట్లో ఎంత ఉపయోగం ఉందో ఆ ఉపయోగం కోసం కాస్టింగ్ చాలా బాగుంది, కరెక్ట్ ఉంది. మార్కెటింగ్ ప్లాన్, మార్కెటింగ్ ప్లాన్ తెలుసుకోవాలంటే మీరు మార్కెటింగ్ ప్లాన్లో కూర్చొని పేపర్ పెన్ వేసుకొని బాధాకరం ఉంటే అది ఎంత రాదు. సింపుల్గా మార్కెటింగ్ ప్లాన్ మీరు చూడాలంటే ఏం చేయాలని, వెస్టేజ్లో ఎన్ని లీడర్స్ ఉన్నారో, ఎవరెవరు కరెక్ట్ సిస్టమ్ ప్రకారం పనిచేస్తున్నారో, వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారో లేదో చూడండి. ఎవరు సిస్టమ్గా పనిచేస్తున్నారో వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారో చూడండి. వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారంటే మార్కెటింగ్ ప్లాన్ కరెక్ట్ ఉంది. సింపుల్. మీరు అందరినీ బాధాకరం లీడర్షిప్ లేదు, హౌస్ ప్లాన్ అర్థం లేదు, అందరినీ చూడండి. లీడర్స్ డబ్బు సంపాదిస్తున్నారా? లీడర్స్ డబ్బు సంపాదిస్తున్నారంటే మనం ఏం చేయాలి? వాళ్ళు ఏం చేస్తున్నారో అది డూప్లికేట్ చేయాలి. వాళ్ళేమో ఎక్కువగా చేస్తున్నారు, ఎందుకంటే 5-6 ఇయర్స్ నుంచి ఉన్నారు. మనం కొత్తగా వచ్చాము, మనం 5-6 ఇయర్స్లో మనం అంతే చేస్తాము, అంతే డబ్బు తీసుకుంటాము. సో అది చూశాను. డబ్బు సంపాదిస్తున్నారంటే అప్పుడు మన సిద్ధార్థ్ గారు 12 lakhs ఏమో సంపాదిస్తున్నారు. వేరే లీడర్షిప్ దగ్గర అడిగితే వాళ్ళందరూ డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళు సంపాదిస్తున్నారంటే నేను సంపాదించవచ్చు. సింపుల్. ఎంతమంది కొత్తగా వచ్చారో, ఇప్పుడు జాయిన్ చేసుకున్నారో వాళ్ళకి ఒక మాట చెప్తారు. లీడర్స్ వచ్చేసి చెప్తున్నారు కదా, నా ఇన్కమ్ ఎంత ఉంది, ఎంత చెప్తుంటారు. విజయరాజు గారు హైయెస్ట్ ఇన్కమ్లో ఉన్నారు. తర్వాత చాలా లీడర్స్ హైయెస్ట్ ఇన్కమ్లో ఉన్నారు. వాళ్ళందరూ డబ్బు సంపాదిస్తున్నారంటే మనము సంపాదించవచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారో అది డూప్లికేట్ చేయాలి అంతే. మనది ఏమి కొత్తగా చేయడానికి ఏం లేదు. అవుట్ ఆఫ్ కోర్స్ క్వశ్చన్నే రాదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు సీక్రెట్గా పెట్టుకుంటారా లేదు, వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తున్నారు. బాబు ఇది క్వశ్చన్, ఇది క్వశ్చన్, ఇది క్వశ్చన్, ఆ క్వశ్చన్కి ఈ ఆన్సర్ నువ్వు రాయి చెప్తాను. మనం రాసాలి. వేరే పని అందరూ వాళ్ళు చేసుకుంటారు. అందుకోసము వీళ్ళు ఇంతమంది డబ్బు సంపాదిస్తున్నారంటే మనం సంపాదించవచ్చు. ఎవరు కావాలో సంపాదించవచ్చు, ఎంత కావాలో సంపాదించవచ్చు. వెస్టేజ్లో ఎంత కావాలో సంపాదించవచ్చు, ఎవరు కావాలో సంపాదించవచ్చు. సో ఇవన్నీ చూసుకొని నేను వెస్టేజ్ జాయిన్ చేసుకున్నాను. ఓకే. వెస్టేజ్ జాయిన్ చేసుకుని తర్వాత బిజినెస్ స్టార్ట్ అయింది. క్విక్లీ నేను సిద్ధార్థ్ గారు నాకు ఎలాగ బిజినెస్ నేర్పించాలని చెప్తాను. ఇది నాకు బిజినెస్ లైఫ్ చేంజ్ చేసింది. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఆ పర్టికులర్ 2 minutesలో చెప్తాను సార్ ఎలాగ నాకు నేర్పించారు అని చెప్పేసి. నేను సిద్ధార్థ్ గారు దగ్గర అడిగాను, సార్ బిజినెస్ నేర్పించండి నేను బిజినెస్ చేస్తాను అన్నాను. సిద్ధార్థ్ ఏం చేశానంటే, నేను బిజినెస్ నేర్పించడానికి నేను చూపించాలి బిజినెస్ ఎలా చేయాలి. ఇది నేర్పించడానికి ఏం లేదు, నేను బిజినెస్ చేస్తాను చూడు, అలాగే నువ్వు డూప్లికేట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేయాలి. సరే ఏ ప్రొడక్ట్ పర్సనల్ కేర్ సప్లిమెంట్ అప్పుడు చాలా తక్కువ ఉంది, అది చేసుకొని యూజ్ చేయాలి. 3 days తర్వాత అడిగాను ప్రొడక్ట్ ఎలా ఉంది అన్నారు. సార్ ప్రొడక్ట్ బాగుంది, పర్సనల్ కేర్ నాకు మంచిగా నచ్చింది, నా ఇంట్లో తెచ్చింది, సప్లిమెంట్స్ నాకు తెలియదు, నేను స్టార్ట్ చేసుకున్నాను అన్నారు. తర్వాత మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నేను ఢిల్లీలో ఉన్నాను. తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? తెలిసిన వాళ్ళు సార్ కర్ణాటక నుంచి, నేను కర్ణాటక నుంచి కదా, బయట వెళ్ళినప్పుడు వచ్చి మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్తే ఫస్ట్ అపార్ట్మెంట్లో ఏం చూస్తారంటే మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, రెడ్డి గారు ఉన్నారా, లేకపోతే రావు గారు ఉన్నారా అని ఫస్ట్ చూస్తాం. వాళ్ళు ఉంటే ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నమస్కారం అండి, నేను తెలంగాణ నుంచి వచ్చాను, మీ దగ్గర నుంచి మాట్లాడతారా లేదా, మనకి మన వాళ్ళు కావాలి అవుట్ సైడ్లో. నేను అలాగే కర్ణాటకలో 10 మంది ఫ్యామిలీ ఉంది, 10 మంది మనం ఎప్పుడు ఫ్యామిలీ లాగే ఉన్నాం. వాళ్ళకి అయితే 10 మంది ఉన్నారు సార్ అన్నారు. వాళ్ళకి మీకు ఏ ప్రొడక్ట్ నచ్చిందో నువ్వు ఎక్స్పీరియన్స్ బాగుందో, ప్రొడక్ట్ గురించి నాకేం తెలియదు, ఓన్లీ నచ్చింది, ఏ ప్రొడక్ట్ నచ్చిందో ఆ ప్రొడక్ట్ని వాళ్ళకి చూపించేసి నువ్వు ఈ ప్రొడక్ట్ గురించి నీ ఎక్స్పీరియన్స్ చెప్పిరా. సో నేను నా వైపు మన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము.
ఆ ప్రొడక్ట్ తీసుకుని వెళ్ళాం. ప్రొడక్ట్ తీసుకుని వెళ్ళి ఈ కొత్త సోప్ వచ్చింది, నా ఫ్రెండ్ నాకు ఇచ్చాడు, ఇది చాలా బాగుంది, మనం అందరూ యూజ్ చేస్తున్నాం, నువ్వు యూజ్ చేసి చూడున్నాం. అతని ఫ్రెండ్, అతను ఎప్పుడు డౌట్ ఇచ్చేయలేదు, సార్ ఏంటి అది ఇది ఏం అడగలేదు, నువ్వు యూజ్ చేస్తున్నావు కదా ఎలాగుంది, నేను ఎప్పుడు చూడలేదు అన్నాను. నేను ఎప్పుడు చూడలేదు, నేను నా ఫ్రెండ్ ఇచ్చాడు, నువ్వు యూజ్ చేయింది, పేస్ట్ ఇచ్చాను, సోప్ ఇచ్చాను, షాంపూ ఇచ్చాను, మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, ఇంత ప్రొడక్ట్ ఇచ్చాను. యూజ్ చేసేది నాకు చెప్పు, ఎంత డబ్బు ఉన్నారు, ఎంఆర్పీ ఎంత నాకు తెలియదు, డీపీ తెలియదు. అప్పుడు ఎంఆర్పీ ఎంత ఉంది చెప్పారు, డబ్బు ఇచ్చారు, తీసుకొచ్చేసాను. అలాగే 10 ఫ్యామిలీలో 8 ఫ్యామిలీ తీసుకున్నారు, 3 days పడింది ఢిల్లీలో డిస్టెన్స్. సిద్ధార్థ్ గారికి ఫోన్ చేసి చెప్పారు, సార్ నేను అందరికి ప్రొడక్ట్ ఇచ్చేయలేదు, తీసుకున్నారు సార్. క్వశ్చన్ అడిగారు, ఏమడిగారు, నువ్వు యూజ్ చేస్తున్నావు, నేను చెప్పేసాను నేను యూజ్ చేస్తున్నాను అని. ఈ ప్రొడక్ట్ ఎప్పుడు చూడలేదు అంటే నాకు లిమిటెడ్ నాలెడ్జ్, నేను చెప్పాను సార్ నేను చూడలేదు అని చెప్పాను, నేను యూజ్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. డబ్బు ఉన్నారు, డబ్బు తీసుకున్నాను, ఎంత తీసుకున్నావు, ఎంఆర్పీ సభాష్. నేను ఎంఆర్పీలో తీసుకుంటానికి సభాష్ అని చెప్తున్నారు. ఇప్పుడు తెలిసింది అంటే ఆ రోజు ఎందుకు సభాష్ చెప్పారండి, లేకపోతే మనమందరం డీపీఆర్ కదా, అందుకే అప్పుడు తర్వాత ఓ ఇది డీపీఆర్, అందరూ డీపీలు ఇస్తారు, నేను ఎంఆర్పీలు ఇచ్చాను, అందుకే సభాష్ అన్నారు. మీరు ఎంఆర్పీలు వేయాలి, ఎందుకంటే దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్. మార్కెటింగ్ ప్లాన్లో ఎంఆర్పీ డిపెండ్, రిటైల్ ప్రాఫిట్ ఇస్ ద ఫస్ట్ ఇన్కమ్, అది మీరు ఉద్దేశిస్తున్నారు. సో ఇట్ హాస్ టు బి ఆన్ ఎంఆర్పీ. తర్వాత 3 days తర్వాత ఫోన్ చేసి సిద్ధార్థ అన్నారు, నువ్వు అడగాలి నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాను. అడిగాను, చాలా బాగుంది, చాలా క్వశ్చన్ అడిగాను, ఎక్కడి నుంచి వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ చూడలేదు, ఇది అయిపోయింది, నేను అక్కడ షాప్కి వెళ్ళాను దొరకలేదు, నాకు అదన్నీ తెలియదు ఉన్నాను. సిద్ధార్థ్ గారు అందరూ ఇంటికి పిలువున్నారు, అందరూ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసి ఇంట్రొడ్యూస్ చేశారు, సార్ ఇతనిది సారు మోస్ట్ ఇంపార్టెంట్ హోమ్ మీటింగ్, చాలా చక్కగా చిన్నగా హోమ్ మీటింగ్ చేశారు. ఫస్ట్ కంపెనీ గురించి 2 minutes మాట్లాడారు. వెస్టింజ్ కంపెనీ బాలి గారి నుంచి చెప్పారు, కన్వర్బీర్ గారి నుంచి చెప్పారు, దీప్ గారి నుంచి చెప్పారు. వీళ్ళందరూ టోటల్ చేస్తే 100 years ఎక్స్పీరియన్స్ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్లో. మన ఇండియాలో ఇంత ఆఫీసెస్ ఉన్నాయి, మన ట్రైనింగ్ మీటింగ్ ఇంత దొరుకుతుంది, వెబ్సైట్ రాసుకొని ఉన్నారు. తర్వాత చెక్ చేయండి మన కంపెనీ గురించి ఉన్నారు, అయిపోయింది కంపెనీ. తర్వాత ప్రొడక్ట్ గురించి మాట్లాడినప్పుడు నేనేమనుకున్నాను, స్కిల్ల గురించి అన్ని టెక్నికల్ టర్మ్స్ చెప్తాను అనుకున్నాను. ఏం టెక్నికల్ చెప్పలేదు. ఏమన్నారంటే ఇది స్పిరులినా, ఇది కాయ్, ఇది మల్టీవైటమిన్. నా వైఫ్కి ఇచ్చాను, అది వీక్నెస్ ఉంటుంది, వైఫ్కి ఇచ్చాను. 2 monthsలో ఇప్పుడు వీక్నెస్ పోయింది. నా మదర్కి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఇచ్చాను, పోయింది. తర్వాత షుగర్ వాళ్ళకి ఇచ్చాను. ఇవన్నీ టెస్టిమోనియల్ ఇచ్చారు స్పిరులినాది. నా డౌన్ లైన్ తీసుకున్నారు, నా ఫ్రెండ్ తీసుకున్నాడు, నా నేబర్ తీసుకున్నారు, నా వైఫ్ తీసుకున్నారు, నా మదర్ టెస్టిమోనియల్. ఓకే బాబు టెస్టిమోనియల్ ఇచ్చారు. ఆ టెస్టిమోనియల్ ఇచ్చినప్పుడు నా ఫ్రెండ్ వైఫ్ అడిగింది, సార్ నాకు హిమోగ్లోబిన్ తక్కువ అంటాడు, నేను తీసుకొచ్చాను. సార్ నా మదర్ వీక్నెస్ అంటారు, తీసుకొచ్చాను. 2-3 people అడిగారు, సార్ మనకు అదే ప్రాబ్లం ఉంది, మనం తీసుకొచ్చాను. అన్ని రాష్ట్రానికి చాలా యాడ్ ఉన్నారు, తీసుకోండి. ఇది గ్లూకోసమిన్. నేను నా ఫాదర్కి ఇచ్చాను, ఇప్పుడు చాలా బాగున్నారు, చాలా ఎఫెక్ట్ అయింది. నా ఫ్రెండ్ ఫాదర్కి మంచి ఎఫెక్ట్ అయింది. 2-3 టెస్టిమోనియల్, అన్ని ప్రొడక్ట్ టెస్టిమోనియల్. ఆ టెస్టిమోనియల్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, సార్ మన ఇంట్లో ఏ ప్రాబ్లం ఉంది రాసుకోండి, మన ఇంట్లో ఏ ప్రాబ్లం ఉంది తీసుకొచ్చా. ప్రొడక్ట్ అయిపోయింది. ప్రొడక్ట్కి టెక్నికల్ టర్మ్స్ ఏం లేదు, ఓన్లీ టెస్టిమోనియల్స్. మీ అందరికీ చెప్తాను, ప్రొడక్ట్ గురించి మాట్లాడితే వితౌట్ టెస్టిమోనియల్ చెప్తే అది యూస్లెస్. ప్రొడక్ట్ గురించి మాట్లాడినప్పుడు మీరు వితౌట్ ఎవ్రీ ప్రొడక్ట్కి 10 టెస్టిమోనియల్ ఉండాలి. ఎవ్రీ ప్రొడక్ట్ ఇది కాదు, టెస్టిమోనియల్ ఢిల్లీలో ఎవరో ఉన్నారు, అతను తీసుకున్నాడు, అతనికి అది కాదు. మన ఊర్లో ఎవరో ఉన్నారు, అతను తీసుకున్నాడు, నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది. మన ఇంటి పక్కన ఎవరో ఉన్నారు, అతను తీసుకున్నాడు, అది రిజల్ట్ వచ్చింది. అలా టెస్టిమోనియల్ ఉండాలి. టెస్టిమోనియల్ ఎక్కడ దొరుకుతుంది? సిఎన్టీలో దొరుకుతుంది. సిఎన్టీ చెప్తాం కదా, సేమ్ కాదు, కొత్త టెస్టిమోనియల్ తీసుకొని రాసుకోవాలి. సో ప్రొడక్ట్ గురించి టెస్టిమోనియల్ చెప్పారు. నియర్లీ 8 families వచ్చింది. 8 families, ఈచ్ ఆఫ్ ద ఫ్యామిలీ 2 products, 3 products, 2-3 products తీసుకుంటారు, రాసుకుంటారు. మార్కెటింగ్ ప్లాన్ వచ్చింది. సార్ ఇందులో మార్కెటింగ్ ప్లాన్ చెప్తాను అని చెప్పేసి నేను 4 sheet పేపర్, పెన్ను ఇవన్నీ తీసుకొచ్చాను, క్యాల్కులేటర్ సైడ్ పెట్టేశారు. మార్కెటింగ్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పేపర్ పెన్ ఇచ్చాను, సైడ్ పెట్టేశారు. ఏం చేశారంటే ఆ టైంలో 7 types ఆఫ్ ఇన్కమ్ టక్ 1 2 3 4 చెప్పేశారు. రిటైల్ ప్రాఫిట్ ఇంత,
పర్ఫార్మెన్స్ బోనస్ ఇంత, డైరెక్టర్ బోనస్ ఇంత, లీడర్షిప్ ఇంత, ట్రావెల్ ఫండ్ ఇంత, కార్ ఫండ్ ఇంత, హౌస్ ఫండ్ ఇంత, అంతే అయిపోయింది మార్కెటింగ్ ప్లాన్. నెక్స్ట్ ఏం చెప్పారంటే ఒక 20 టెస్టిమోనియల్ చెప్పారు. నా టీంలో ఒక హౌస్ వైఫ్ ఉన్నారు, 80,000 రూపీస్ సంపాదిస్తున్నారు ఢిల్లీ. అన్ని ఎగ్జాంపుల్ ఢిల్లీనే, సౌత్ అది ఇది ఏం లేదు. అక్కడ కెనియాలో ఏమో ఉన్నాడు అక్కడ ఏం లేదు. ఢిల్లీ ఎగ్జాంపుల్. నా స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ ఎడ్యుకేషన్ చేస్తున్నాడు, ఇప్పుడు 42,000 సంపాదిస్తున్నాడు. ఒక రిటైర్డ్ అతను ఉన్నాడు, అతను 32,000 సంపాదిస్తున్నాడు. పార్ట్ టైంలో ఇంత సంపాదిస్తున్నాడు, ఫుల్ టైంలో ఇంత సంపాదిస్తున్నాడు. ఒక హౌస్ వైఫ్ ఇంత సంపాదిస్తున్నారు. ఒక అతను స్కూల్కి వెళ్ళలేదు, అతను ఇంత సంపాదిస్తున్నాడు. టెస్టిమోనియల్. ఈ టెస్టిమోనియల్ చెప్పినప్పుడు నా ఫ్రెండ్స్ 4-5 పీపుల్, సార్ నేను ఫుల్ టైం జాబ్లో ఉన్నాను, నేను చేయొచ్చా అని అడిగాను. నేను ఫుల్ టైం జాబ్లో ఉన్నాను, నేను ఒక 50,000-20,000 రూపీస్ సంపాదించవచ్చు, డౌన్ వరీ. క్లోజింగ్ అయిపోయింది. అక్కడ ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు క్లోజింగ్ అయింది, ఇక్కడ టెస్టిమోనియల్ చెప్పినప్పుడు క్లోజింగ్ అయిపోయింది. అందరూ ప్రొడక్ట్ అప్పుడు జాయినింగ్ ఫామ్, ప్రొడక్ట్ ఆర్డర్ ఫామ్ వేసారు, డబ్బులు ఇచ్చారు. నెక్స్ట్ డే ఆఫీస్కి ఇచ్చాను. ఆఫీస్కి ఇచ్చేసి అది రిజిస్ట్రేషన్ అయిపోయింది. సిద్ధార్థ్ గారికి అడిగాను, సార్ ఇప్పుడు చెప్పండి బిజినెస్ ఎలా చేద్దాం. నాకు తెలియదు, ఇది చూపిస్తున్నారు బిజినెస్ నాకు తెలియదు. నేనేమనుకుంటున్నాను, సిద్ధార్థ్ గారు ఆటలు పని చేస్తున్నారు, నాకు ఇవన్నీ అయిన తర్వాత బిజినెస్ ఎలా చేయాలి అని చెప్తున్నారు అనుకున్నాను. అదన్నీ చేసిన తర్వాత సిద్ధార్థ్ గారు అన్నాడు, సార్ ఇవన్నీ అయిపోయింది, ఇప్పుడు చెప్పండి బిజినెస్ ఎలా చేయాలి అంటే, ఇదే బిజినెస్ ఉంటాను. బిజినెస్ ఇదే, తెలిసిన వాళ్ళకి ఫస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేయి. ఎందుకంటే నీ ఏ ప్రొడక్ట్ మీద బిజినెస్ చేస్తున్నామో ఆ ప్రొడక్ట్ గురించి నీకు తెలియాలి ఫస్ట్. సెకండ్, తెలిసిన వాళ్ళకి ఈ ప్రొడక్ట్, ఎందుకంటే నీ మీద డౌట్ పడరు. కొత్త వాళ్ళకి థర్డ్ పార్టీకి ఇస్తే డౌట్ పడతారు. ఈ ప్రొడక్ట్ ఏంటి, నేను ఎప్పుడు చూడలేదు, సర్టిఫికేట్ ఏంటి, ఇది మదర్ యారో, ఫాదర్ యారో, నాన్న యారో అని అడుగుతారు. సో తెలిసిన వాళ్ళకి ఇస్తే అడుగురు, ఒక క్వశ్చన్ అడుగుతారు, నువ్వు యూజ్ చేస్తున్నావా అని అడుగుతారు. అంతే. నేను యూజ్ చేస్తున్నాను, నేను నాకు నచ్చింది, నా ఫ్యామిలీ యూజ్ చేస్తుంది నచ్చింది అంటే వాడు ఈ ప్రొడక్ట్ని యూజ్ చేస్తారు. సింపుల్. సెకండ్, వాళ్ళని పిలిపేసి వాళ్ళకి ఏమేమి డౌట్ ఉందో చెప్పేసి మన ప్రొడక్ట్ టెస్టిమోనియల్లో, ప్రొడక్ట్ డెమో వితౌట్ టెస్టిమోనియల్ ఈజ్ యూజ్లెస్. టెస్టిమోనియల్ ఇస్తే నమ్మకం వస్తుంది, అదే ఊరికి టెస్టిమోనియల్ ఇస్తే ఎక్కువ నమ్మకం వస్తుంది. మార్కెటింగ్ ప్లాన్ వితౌట్ టెస్టిమోనియల్ ఈజ్ యూజ్లెస్. ఎందుకంటే ఒక టెస్ట్ చేయండి, మీరు మార్కెటింగ్ ప్లాన్ చెప్పండి చాలా మంచిగా, పేపర్ తీసుకొని క్యాల్కులేటర్ తీసుకొని భాగాకారం గుణాకారం అన్ని పెట్టేసి ఒక మార్కెటింగ్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. 10 టెస్టిమోనియల్ ఇచ్చేయండి. ఆ మార్కెటింగ్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ అయిన తర్వాత 10 టెస్టిమోనియల్ ఇచ్చేయండి. 10 minutes తర్వాత అడగండి, నేను మార్కెటింగ్ ప్లాన్ చెప్పాను కదా రిపీట్ చేయండి అంటే. మార్కెటింగ్ ప్లాన్ క్యాల్కులేషన్ రాదు, టెస్టిమోనియల్ జ్ఞాపకం ఉంటుంది. సో ఎప్పుడు మార్కెటింగ్ ప్లాన్ చెప్పినప్పుడు మీ దగ్గర టెస్టిమోనియల్ ఉండాలి. మన దగ్గర లాక్స్ అండ్ లాక్స్ టెస్టిమోనియల్ ఉంది. మన ఊర్లో 1000 టెస్టిమోనియల్ ఉంది. దేర్ ఇస్ టెస్టిమోనియల్ అబౌట్ ద హౌస్ వైఫ్, స్టూడెంట్, రిటైర్డ్ పర్సన్, పార్ట్ టైమరు, ఫుల్ టైమరు, రకరకంగా ఉంది. అవన్నీ టెస్టిమోనియల్ మన దగ్గర నోట్ చేసి పెట్టుకోవాలి. సో ఇదన్నీ జరిగింది. వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. సిద్ధార్థ్ గారు అడిగారు, సిద్ధార్థ్ గారు అన్నారు ఇదే బిజినెస్ అన్నారు. నేను అన్నాను, సార్ ఇదే బిజినెస్ అయితే మీది 12 lakhs చెక్కు ఇంత చేసే వచ్చిందా, ఇంతే చేసిందా మీరు 12 lakhs చెక్కి? నేను ఇంతే చేశాను. నేను ఇలాగే చేస్తే నాది 12 lakhs వస్తుందా? నువ్వు ఇలాగే చేస్తే నువ్వు 12 lakhs సంపాదించవచ్చు అన్నారు. సరే బిజినెస్ నేను స్టార్ట్ చేశాను, అందరికీ మాట్లాడాను, ఇవన్నీ చేశాను. ఇవన్నీ చేసుకొని ఒక 2-3 months నేను 1.5 lakhs చెప్పి వదిలేసి వచ్చాను. 1.5 lakhs చెప్పి వదిలేసి వచ్చాను. నా ఇన్కమ్ ఒక 4 to 5 monthsలో 35,000, 40,000 వరకు వచ్చింది. తర్వాత ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే నేను 1.5 lakh రూపీస్ తీసుకొని వచ్చాను, ముందుకు వెళ్ళట్లేదు. సిద్ధార్థ్ గారు అడిగారు, సార్ నేను అన్నీ చేస్తున్నాను, మీరు ఏమేమి చెప్తున్నారో అన్నీ చేస్తున్నాను, నాకు చెప్తే 30,000 తర్వాత ముందుకు వెళ్ళట్లేదంటే కూర్చున్నారు. ప్రొడక్ట్ ట్రైనింగ్ అటెండ్ చేసేవా అన్నారు. అవును సార్ ప్రొడక్ట్ ట్రైనింగ్ అటెండ్ చేశాను. నువ్వు చేస్తున్నావా నీ టీంకి? నువ్వు ప్రొడక్ట్ ట్రైనింగ్ నీ టీం చేస్తున్నావా? లేదు సార్. సిఎన్టీ అటెండ్ చేస్తున్నావా అన్నారు. సిఎన్టీ అటెండ్ చేస్తున్నాను అన్నారు. నువ్వు సిఎన్టీ చేస్తున్నావా అన్నారు. నేను చేయట్లేదు సార్, నా డౌన్లైన్ అన్ని తీసుకుని. నువ్వు చేస్తున్నావా? నువ్వు డౌన్లైన్ లేదు సార్. విఐపి
అటెండ్ చేసావు. సార్ విఐపి ఫస్ట్ అటెండ్ చేశాను. నువ్వు చేస్తున్నావు టీంకి, నువ్వు నీ టీంకి విఐపి చేస్తున్నావా అని అడిగారు. సార్ నేను చేయలేదు. అందుకే స్టక్ అయింది. ఈ బిజినెస్ ఎలా అంటే నేర్చుకోవాలి, నేర్పించాలి. నువ్వు నేర్చుకోవాలి, నువ్వు ఏమేమి నేర్పించుకున్నావో అది నీ టీంకి నేర్పించాలి. వాళ్ళు నేర్చుకుంటారు, తర్వాత వాళ్ళ ముందెళ్ళి నేర్పిస్తారు. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ బిగ్ చెక్ అన్నమాట. దిస్ ద సీక్రెట్ ఆఫ్ బిగ్ చెక్. నువ్వు ఏం చేయాలంటే నువ్వు నేర్చుకోవాలి, నీ టీంకి నేర్పించాలి, వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళ టీంకి నేర్పించాలి. సో పెద్ద చెక్ కావాలంటే పెద్ద టీం కావాలి, కరెక్టా? పెద్ద చెక్ కావాలంటే ఫస్ట్ పెద్ద పీవీ కావాలి, కరెక్టేనా? పెద్ద పీవీ కావాలంటే ఏం కావాలి? పెద్ద టీం కావాలి. పెద్ద టీం కావాలంటే చాలా యాక్టివిటీ జరగాలి, కరెక్టేనా? లాజిక్ అంటే కదా, పెద్ద టీం కావాలంటే చాలా యాక్టివిటీ జరగాలి. చాలా యాక్టివిటీ జరగాలంటే చాలా మంది యాక్టివిటీ చేసిన లీడర్స్ కావాలి. చాలా మంది లీడర్స్ యాక్టివిటీ చేస్తే ఎక్కువ యాక్టివిటీ దొరుకుతుంది. ఎక్కువ యాక్టివిటీ ఉంటే పెద్ద టీం అవుతుంది. పెద్ద టీం అవుతే పెద్ద పీవీ వస్తుంది. పెద్ద పీవీ వస్తే ఏమవుతుంది? పెద్ద చెక్ వస్తుంది. పెద్ద చెక్ కావాలంటే సింపుల్ మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మన టీంకి నేర్పించాలి. సో మనం చేయాలి, మన లీడర్స్ చేయాలి, వాళ్ళు ముందు చేయాలి. ఇప్పుడు చూడండి, నా టీం సైజు 45 lakhs ఉంది. ఎలా ఉంది అందరూ తెలుసా? నాకు తెలియదు. నేను ఎక్కడి నుంచి చేశాను? నేను నేర్చుకున్నాను. ఒక 10 మందికి నేర్పించాను. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అడిగారు, వాళ్ళు నేర్పించారు, నేర్చుకున్నారు, నేర్పించారు. ఈ బిజినెస్ ఒక సీక్రెట్ చెప్తారు. 3 steps, 3 steps ఈ బిజినెస్. డబ్బు సంపాదించాలంటే ఈ బిజినెస్లో డబ్బు సంపాదించాలంటే ఈ 3 స్టెప్, సింపుల్ స్టెప్ జ్ఞాపకం పెట్టాలి. ఫస్ట్, ఈ బిజినెస్తో డబ్బు సంపాదించాలంటే ఈ బిజినెస్ని నేర్చుకోవాలి. సింపుల్. ఏదైనా బిజినెస్లో డబ్బు సంపాదించాలంటే ఆ బిజినెస్ని నేర్చుకోవాలి. కార్ డ్రైవింగ్ చేయాలంటే కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. వంట చేయాలంటే వంట నేర్చుకోవాలి, కరెక్టేనా? స్విమ్మింగ్ చేయాలంటే స్విమ్మింగ్ నేర్చుకోవాలి. ఇప్పుడు నీరు పాత స్విమ్మింగ్ పూల్ బాగా నేను జంప్ చేస్తే ఏమవుతుంది? నీరు తాగుతూ ఉంది. నేర్చుకుంటే స్విమ్మింగ్ చేద్దాం మంచిగా. బైక్ ఉంటుంది, ఇంట్లో బైక్ వస్తుంది, కొత్తది పిల్లకి వస్తుంది. బైక్ చాలా బాగుంది, నేను పిక్చర్లు చూసాను, చిరంజీవి గారు ఎలా వెళ్తున్నాను, నేను వెళ్తాను అంటే బైక్ తెలిస్తే వెళ్ళొచ్చు, బైక్ తెలుసుకోలేకపోతే ఎలా వెళ్తాను? నేర్చుకోవాలి. అలాగే ఈ బిజినెస్ నేర్చుకోవాలి. సింపుల్. ఏదైనా పని చేస్తే ఆ పనిలో ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఫస్ట్ పని అంటే నేర్చుకోవాలి. మంచిగా చదువుతానికి ఫస్ట్ వస్తే నేను చదువుతానంటే అవ్వదు, మీరు నేర్చుకోవాలి. ఈ నుంచి నేర్చుకోవాలి, కరెక్టేనా? అలాగే ఈ బిజినెస్ నేర్చుకోవాలి. సింపుల్. ఏదైనా పని లేకుండా చేస్తే సింపుల్ సార్, ఒప్పుకుంటారా? ఏదైనా పని నేర్చుకోలేకుండా చేస్తానంటే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. సో ఇది మనకందరికీ కొత్త పని. మనం ఎప్పుడు దాన్ని ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ మన అందరికీ కొత్తది. నాకు కొత్తదే, విజయరాజు గారు ఫస్ట్ వచ్చినప్పుడు కొత్తదే, మీ లీడర్స్ ఫస్ట్ వచ్చినప్పుడు కొత్తదే. వాళ్ళు ఏం చేసుకున్నారు? ఫస్ట్ నేర్చుకున్నారు. ఈ 3 స్టెప్ పెట్టారు. ఏ స్టెప్ పెట్టారంటే ఫస్ట్ నేర్చుకున్నారు. ఏమేమి నేర్చుకున్నారో అది ప్రాక్టీస్ చేశారు, అభ్యాసం చేశారు. చాలా మంచిగా మీటింగ్ చేశారు. ఫస్ట్ మీటింగ్ అంతా బాగా జరగలేదు, సెకండ్ మీటింగ్ కొద్దిగా మంచిగా జరిగింది, థర్డ్ మీటింగ్ చాలా మంచిగా జరిగింది. ఇప్పుడు మీ లీడర్స్ అతిరథి, మహారథి, బాహుబలిగా ఉన్నారు. ప్రాక్టీస్ చేసి వాళ్ళు అలాగే రాలేదు. ఫస్ట్ వాళ్ళు బాహుబలి అవ్వలేదు. ఆ బాహుబలి అవడానికి చాలా కసరత్తు చేశారు, చాలా ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు మీరు ప్రజెంటేషన్ చూసారు, అదిరిపోతుంది పూరా మన లీడర్స్కి. అంత ఎక్స్పర్ట్గా ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎంత ఎక్స్పర్ట్గా లేదు, వాళ్ళు అభ్యాసం చేశారు. అందుకే ఇలా వాళ్ళ అభ్యాసం ఈరోజు బాహుబలిగా చేస్తున్నారు. పెద్ద అతిరథి, మహారథి లాగా ట్రైనింగ్ చేస్తున్నారు. సో అది అలాగే రాలేదు. ఫస్ట్ డే ట్రైనింగ్ చూస్తే వాళ్ళే అనుకుంటారు, అది ఎవరు నేనే చూడలేదు ఉన్నారు. అది నా ట్రైనింగ్ వాళ్ళది. ఫస్ట్ రోజు నేను ఇలాగ చూసేసి వెళ్ళిపోతాను, థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోయాను. ఎందుకంటే అలా ఉండలేదు, అభ్యాసం చేయలేదు. అందుకే మన లీడరు, నేను అదే చేశాను, సిద్ధార్థ్ గారు అదే చేశారు, మన అందరూ లీడరు అదే చేశారు.
ఫస్ట్ స్టెప్ ఏం చేశారంటే నేర్చుకున్నారు. ఏమి నేర్చుకుందామని చెప్పేసి నేర్చుకున్నారు. సెకండ్ అభ్యాసం చేశారు. అభ్యాసం ఎలాగా అవుతుంది? మనం ఎంత మీటింగ్ చేస్తాం తప్పనిసరి తర్వాత, రైట్ రాంగ్ తర్వాత అభ్యాసం చేయాలి. ఫస్ట్ మీటింగ్ బాగా రాదు, సెకండ్ మీటింగ్ కొంచెం బాగా వస్తుంది, థర్డ్ మీటింగ్ బాగా వస్తుంది. ఎవరిది ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ క్లాస్ అవ్వలేదు? ఎవరు ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో ఫస్ట్ మీటింగ్ ఎవరిది రాలేదు కనుక కొంత మర్చిపోయారు, కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయారు, కొద్దిగా రాంగ్ చెప్పారు, అన్నీ జరిగింది. సెకండ్ మీటింగ్ బాగా అయింది, థర్డ్ మీటింగ్ బాగా అయింది, ఫోర్త్ మీటింగ్ బాగా అయింది. నేర్చుకున్నారు, అభ్యాసం చేసినారు. నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ నేర్పించాలి. మన టీంకి మనకేం తెలుసో నేర్పించాలి. ఇది సైకిల్. మన టీం అతను నేర్చుకుంటాడు, అభ్యాసం చేస్తాడు, నేర్పిస్తాడు. సో ఈరోజు 45 lakhs ఉన్నారని చెప్తే నేర్చుకున్నారు, అభ్యాసం చేయారు, నేర్చుకున్నారు. దట్ ఈస్ ద ఓన్లీ వే నెట్వర్క్ పెద్దది చేయడానికి. దట్ ఈస్ ద ఓన్లీ వే. నేనే చేస్తానంటే అవును, ఇది టీం వర్క్. నేనే చేస్తానంటే మన టీంలో ఎంతమంది లీడర్స్ యాక్టివిటీ చేయడానికి ఉన్నారో అంత టీం పెరుగుతుంది. టీం పెరిగితే ఏమవుతుంది? యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. యాక్టివిటీ ఎక్కువ అవుతే పీవీ ఎక్కువ అవుతుంది. పీవీ ఎక్కువ అవుతే చెక్ పెద్దగా వస్తుంది. చెక్ పెద్దగా కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి, నేర్పించాలి. మన టీంలో అందరూ చేస్తే మన టీం ఈజీలీ మీరు 10 lakhs, 15 lakhs, 20 lakhs ఇది చూసుకోవచ్చు. ఇప్పుడు విజయరాజ్ గారు అలాగే చేశారు. ఫస్ట్ వచ్చినప్పుడు నేర్పించారు. ఇప్పుడు విజయరాజ్ గారు ఇంత పెద్ద చెక్కారు. ఎందుకు ఎలాగొస్తుంది? నేర్చుకున్నారు, నేర్పించారు. ఇప్పుడు చూడండి ఆ టీంలో ఎంతమంది లీడర్స్ ఉన్నారు. ఆ విజయరాజు గారి టీంలో విజయరాజు గారు ఒక మీటింగ్ విజయవాడలో చేస్తే విజయరాజు గారి టీమింగ్లో మినిమం 50 మీటింగ్ ఆ రోజు జరుగుతుంటాయి. 50 మీటింగ్ 50 డిఫరెంట్ ప్లేస్లో. చెక్ వస్తుందా లేదా? రావాలి కదా. మీ టీంలో అలాగే నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ మీరు చేస్తున్నారు. మీరు చూడండి ఈరోజు నేను చేస్తుంటే నా టీంలో ఎక్కడెక్కడ మీటింగ్ జరుగుతుంది. మీరు లేకుండా మీటింగ్ జరుగుతున్నాయి. మీ లీడర్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు. మీ టీంలో ఎంత యాక్టివిటీ పెరుగుతుందో అంత పెద్ద చెప్పు. మీ టీంలో వాళ్ళు ఎంత యాక్టివిటీ చేస్తారో వాళ్ళకి ఎంత పెద్ద చెప్పు. సో ఈ సైకిల్ మీరేం చేస్తారో నేను టీం డూప్లికేట్ చేస్తుంది. మీ లీడర్ ఏం చేస్తారో ఆ టీం డూప్లికేట్ చేస్తుంది. దిస్ ఇస్ హౌ మన బిజినెస్లో డబ్బు సంపాదించు. సింపుల్ సార్. మీరు ఎలాగ సంపాదించవచ్చు? విజయరాజు గారు ఎలా చేస్తారు? విజయరాజు గారు ఇదే చేశారు. మీ లీడర్స్ చెప్తారు కదా, నా చెక్ 4 lakhs, 5 lakhs, 7 lakhs, 8 lakhs చెప్తున్నారు కదా. ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? నేర్చుకున్నారు, అభ్యాసం చేశారు, నేర్పించారు. వాళ్ళ టీంలో ఎంతమంది నేర్పిస్తున్నారో వాళ్ళ టీంకి అంత పెద్ద చెట్టు. అప్లైంది పెద్ద చెట్టు, డౌన్లైంది పెద్ద చెట్టు. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? నేర్చుకోవాలి. సెకండ్ అభ్యాసం చేయాలి. థర్డ్ నేర్పించాలి. తర్వాత విజయరాజు గారు అంతా చెక్ వస్తున్నారు కదా, అది మన ఇంటికో తీసుకువెళ్ళాలి. సింపుల్. సో ఇవన్నీ అయిపోయింది. సో ఇవన్నీ చేసుకొని నేను జస్ట్ టేక్ యువర్ క్లాస్. ఇవన్నీ చెప్పేసాను. ఓకే, ఇవన్నీ చేసుకొని ఇలాగే బిజినెస్ జరిగింది. సో నా మంత్రుల మీద నేను 10 బాగా చెప్తాను. ఇది నేర్చుకొని అభ్యాసం చేసి నేర్పించేసి నా టీంలో లీడర్స్ అవి పని చేసేసి నేను ఫస్ట్ కారు కొన్నాను. అప్పటి వరకు కంపెనీ కారు డ్రైవర్ నాదేం లేదు. నా కారు ఒక అతను తెలిసిన చెప్పాడు కదా, ఇది జాబ్ వెళ్ళిపోతే ఏం చేస్తామని. జాబ్ వెళ్ళిపోతే కంపెనీ కారు లేదు, ఇంటి లేదు, ఏం లేదు. ఫస్ట్ టైము ఈ కార్ తీసుకున్నాను, హోండా సిటీ తీసుకున్నాను. తర్వాత హోండా సిటీ తర్వాత ఎంజీ వచ్చింది. 23 లాక్ వచ్చేసి ఆడి ఎంజీ తీసుకున్నాం. ఎంజీ వాళ్ళే ఒక కొత్త మోడల్ పంపించారు. ఆ మోడల్ ఏం లేదు, ఇంజిన్ అదే కొద్దిగా ఇది చూడటానికి కొద్దిగా చేంజ్ చేశారంటే అది బాగా అనిపించింది. బట్ ఇది 23 lakhs. ఈ కార్ బాగుంది, ఏం ప్రాబ్లం లేదు కారు.
ఎందుకంటే వెస్టీజ్ అంతా శక్తి ఇచ్చింది, ఎవ్రీ టైం తీసుకుని సర్వీస్కి షోరూమ్కి వెళ్తుంది, బాగుంది. అది చూస్తే బాగుంది. ఈ కాదు ఇది చూడడానికి అవన్నీ సేమ్ థింగ్. సో అది 30 lakhs. మనసులో డౌట్ తీసుకోవాలా, ఒక నేను ఈ డబ్బుది రాంగ్ యూజ్ చేస్తున్నానా, మనకి జస్టిఫై చేయాలి కదా. ఇప్పుడు ఏమైనా తీసుకోవాలంటే డబ్బు ఉంది, అది తీసుకుంటా ఉండడానికి ఒక డౌట్ వస్తుంది, రాంగ్గా యూజ్ చేస్తున్నానా, అదే తీసుకోవాలా వద్దా, ఎందుకు జస్టిఫికేషన్ ఏం లేదు, ఇది కార్ బాగుంది తీసుకోవాలా వద్దా. తర్వాత నేను మన ఆడిటర్ దగ్గర అడిగాను, ఇది ఎలాగో అనుకుంటున్నాను, ఏం చేయాలి, తీసుకొని ఫైనాన్షియల్ ఇష్యూ లేదు. వెస్టింగ్ ది పవర్ చూడండి. డబ్బు మీరు సంపాదించినప్పుడు మీరు ఏం జస్ట్ బికాస్ మీకు మంచిగా మనసులో వచ్చింది అని చెప్పేసి మీరు కార్ చేంజ్ చేశారు, అది దట్స్ బికాస్ ఆఫ్ వచ్చి తర్వాత ఈ కార్ తీసుకున్నారు 30 lakhs. తర్వాత దాని సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ చెప్పు, దిస్ ఇస్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చెప్పు, మై హైయెస్ట్ చెక్ వాస్ 41,91,000 rupees. హైయెస్ట్ సిద్ధార్థ్ గారిని 1 crore చెప్పు. సిద్ధార్థ్ గారిని అక్కడ చదువుకున్నప్పుడు సిద్ధార్థ్ గారు ఏమంటారంటే, నేను ఎందుకు పని చేస్తున్నానంటే నేను 1.5 crore చట్టికి పని చేస్తున్నాను అన్నారు. నేను అంటాను సారు పని చేస్తున్నాను, నేను చేయాలి, నేను అయ్యే పని చేయడానికి స్టార్ట్ ఎక్కువ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇయర్ నా చెప్పు ఐఎస్ఓ 46,47,000 రూపీస్ చెక్ తీసుకున్నాను. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరికింది, మంత్లీ చెక్ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చింది, టైం ఫ్రీడమ్ దొరికింది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరికింది. కార్ తీసుకున్నాను, ఢిల్లీలో ఒక 1.5 crore తీసుకున్నాను, మైసూర్లో ఒక 3.5 crores అపార్ట్మెంట్ ఫినిష్ అయింది, ఇప్పుడు అక్కడే ఉన్నాను నేను. తర్వాత తెలుసా ఏమేముంది, సైట్లు ఉన్నాయి, బ్యాలెన్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, చాలా మనం అందరూ ఇది ఎందుకు చూపిస్తున్నామంటే, ఇప్పుడు లీడర్ వచ్చి చెప్తారు నేను కార్ తీసుకున్నాను, నేను ఎందుకు చెప్తారంటే, నేను తీసుకుంటే మీరు తీసుకోవచ్చు అని, నేను తీసుకుంటే మీరు తీసుకోవచ్చు, మనం మార్కెటింగ్ స్టార్ట్ చేశాం. మన లీడర్స్ ఒకరు అక్కడే ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను, సిద్ధార్థ్ గారు అక్కడే ఉన్నారు. మన అందరూ వచ్చేసి నా చెక్ ఇంత, నేను కార్ తీసుకుంటున్నాను, నేను ఇంటి తీసుకుంటున్నాను, నేను అది ఇది ఎందుకు చెప్తున్నామంటే, మనం చేస్తే మీరు చేయొచ్చని, మనం చేస్తే మీరు చేయొచ్చని. ఇప్పుడు మీ మనసులో ఏం జరగాలంటే, నేను ఒక రోజు ఇక్కడ వచ్చేసి ఈ మాట చెప్తాను అని జరగాలి, ఛాలెంజ్ తీసుకోవాలి. అది జరగాలి. ఎప్పుడు లీడర్ చెప్తాను తీసుకుంటున్నాను, ఎందుకు తీసుకుంటున్నాను అంటే మీ మనసులో ఒకే క్షణం నేను తీసుకుంటాను, నేను ఒక రోజు వచ్చి చెప్తాను అని రావాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు కావాలో సంపాదించవచ్చు, ఎంత కావాలో సంపాదించవచ్చు. స్కీమ్లో ఏం చేయాలి, నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి, నేర్పించాలి. ఇది మంత్రం, నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి, నేర్పించాలి. అంటే ఈ పని అందరూ చేస్తే అందరూ ఇక్కడ వచ్చేసి మీ ఇన్కమ్ గురించి ఇలాగే చూపించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Quickly, I'll take your class. Most important things in business. Most important. See, first నేను ఏం చేశానంటే, నేను రిక్వెస్ట్ చేస్తాను ఈ పని చేయాలి. సింపుల్ పని. రెడీ ఉన్నారా? నేను ఫస్ట్ ఈ బిజినెస్ ఏం చేశానంటే, నేను కస్టమర్ని చూశాను. ఇది ఈ జాబ్ వెళ్ళిపోతే ఏమేమి కష్టం వచ్చింది నాకు తెలుసు. ఇదన్నీ చూసుకొని ఏమైనా చేయాలి అని వచ్చాను. ఈ బిజినెస్లో నేను చాలామంది లీడర్ని కలిశాను. ముందు బిజినెస్ రావడానికి ముందు చాలామంది లీడర్స్ని కలిశాను. వాళ్ళ లైఫ్ స్టైల్ చూశాను, వీడియో చూశాను. వాళ్ళు చెప్తున్నారు నా ఇన్కమ్ ఆ టైంలో 5 lakhs, 3 lakhs, 4 lakhs, 6 lakhs అని చెప్తున్నారు. సిద్ధార్థ్ గారు 12 lakhs అని చెప్తున్నారు. సో ఇవన్నీ చూసేసి ఏం డిసైడ్ చేశానంటే, నేను ఆ రోజు డిసైడ్ చేసేది యోచన చేయలేదు. నాకు దీంట్లో బిజినెస్ వస్తుందా, నేను చేయొచ్చా, నేను ఎలాగా, వాళ్ళు ఎక్స్పర్టు, నేను ఎక్స్పర్ట్ కాదు, నాకు తెలియదు, అవన్నీ యోచన చేయలేదు. ఒకటే డిసైడ్ చేశాను, నేను ఈ బిజినెస్ నుంచి నా లైఫ్ని చేంజ్ చేసుకుంటాను, నా కుటుంబాన్ని లైఫ్ చేంజ్ చేసుకుంటాను. ఇంతమంది లీడర్స్ లైఫ్ చేంజ్ చేసుకున్నారు కదా, అలాగే నాకు బిజినెస్ అని
బిజినెస్ తెలియదు, ప్రొడక్ట్ గురించి తెలియదు, ఏం తెలియదు, మాట్లాడటానికి రాదు, ఏం మార్కెటింగ్ ప్లాన్ తెలియదు, ఏం తెలియదు. ఏం తెలిసింది? ఇంతమంది సంపాదిస్తున్నారు ఈ బిజినెస్లో, ఇంతమంది సంపాదిస్తున్నారు. వీళ్ళకి ఏం ప్రొడక్ట్ ఉందో నాకు దొరుకుతుంది, వీళ్ళకి ఏం మార్కెటింగ్ ప్లాన్ నాకు దొరుకుతుంది, వీళ్ళకి ఏం ట్రైనింగ్ ఉందో అదన్నీ నాకు దొరుకుతుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఈస్ వీళ్ళు ఎలాగ సంపాదిస్తారు అని నాకు చెప్తారు. సీక్రెట్ కాదు, వీళ్ళు 10 lakhs ఎలా సంపాదిస్తున్నారో నాకు చెప్తారు. నేనేం చేయాలి? డూప్లికేట్ చేయాలి. ఇప్పుడు సక్సెస్ అలాగా 5 lakhs 6 lakhs సంపాదించడానికి పవర్ ఎవరి చేతిలో ఉంటుంది? నా చేతిలో ఉంటుంది. ఎందుకంటే అన్ని సీక్రెట్ తెలుసు. ఎవరు చేశారు ఇది? ఈ రోడ్లో కాదు, నేనే ఫస్ట్ వెళ్తున్నాను ఏం కాదు. ఈ రోడ్లో చాలా మంది వెళ్ళారు, అంట చాలా మంది వెళ్ళి ఆ ప్యాలెస్ వరకు వెళ్ళారు. సో ఇది కాదు, నేనే ఫస్ట్ వెళ్తున్నాను, అక్కడ ప్యాలెస్ ఉంటుందో లేదో డౌట్ ఏం లేదు. ఈ రోడ్లో వెళ్తే నాకు దొరుకుతుంది ప్యాలెస్. సో నేనేం చేశానంటే ఆ రోజు అక్కడ కూర్చొని డిసైడ్ చేశాను. నో యోచన, స్టాప్, డిసైడ్. ఈ బిజినెస్ నుంచి నా లైఫ్ని చేంజ్ చేసుకుంటాను. విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళని చూసి వచ్చింది. వాళ్ళు చేంజ్ చేసుకుంటే నేను చేంజ్ చేసుకుంటాను. సీక్రెట్ ఏం లేదు కదా, సీక్రెట్ ఉంటే డౌట్. వాళ్ళు ఇస్తారో చెప్తారో లేదో, నా దగ్గర అవుతుందో లేదో, ఏం లేదు, డిసైడ్. సో మీరందరికీ నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే మీరు అక్కడ కూర్చొని డిసైడ్ చేయాలి. నేను ఈ లైఫ్ని చేంజ్ చేస్తాను, నేను చేంజ్ చేస్తాను అని శబ్దం తీసుకోవాలి. నేను చేంజ్ చేసుకుంటాను, మనసులో అనుకోండి, నేను చేంజ్ చేస్తాను. ఇంతమంది చేంజ్ చేసుకున్నారంటే నేను ఆ పని చేశాను. ఫస్ట్ డిసైడ్, నేను చూసుకుని. నెక్స్ట్ థింగ్ ఈజ్ విశ్వాసం. ఇంతమందిని బిజినెస్ లైఫ్ చేంజ్ చేస్తే నా లైఫ్ చేంజ్ చేస్తుంది బిజినెస్ అంటే 100% విశ్వాసం. డౌటే లేదు. డిసైడ్ చేయాలి, విశ్వాసం ఉండాలి. దీస్ ఆర్ ద 2 important things బిఫోర్ యూ స్టార్ట్ చేయటం ముందు. ఫస్ట్ డిసైడ్, నేను చేంజ్ చేస్తాను, నేను ఒక మంచి లైఫ్ ఇస్తాను, నా చిల్డ్రన్ని మంచి మెడికల్ కాలేజ్ పంపిస్తాను. ఇదన్నీ డిసైడ్ చేయాలి. నేను ఒక మాట చెప్తాను. ఈ రైతులు ఉంటారు కదా, రైతుడికి ఎంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ? వెరీ నైస్. ఇఫ్ నాట్ వెస్టేజ్, నా గ్రాండ్ ఫాదర్ రైతులు. ఇఫ్ నాట్ వెస్టేజ్, మన చిల్డ్రన్ రైతులే అవుతారు కదా మోస్ట్లీ. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ అంటే ఈయటానికి కాదు, మన పనియే కంటిన్యూ చేసుకుని వెళ్తారు. ఇప్పుడు ఒక చిన్న జాబ్లో ఉంటారు, క్లర్క్ జాబ్లో, లేకపోతే చిన్న జాబ్లో ఎవరైనా పేరెంట్స్ ఉంటారు. అతను చిల్డ్రన్ చిన్న జాబ్లో ఉంటారు, అతను మెడిసిన్ డాక్టర్ అవ్వట్లేదు. సో వంశం అలాగే వెళ్తుంది ముందు. నార్మల్లీ వంశం అలాగే వెళ్తుంది. ఎప్పుడు చెప్తారు? నా ఫాదర్ రైత, నా గ్రాండ్ ఫాదర్ రైత, తర్వాత అతను రైత, మన వంశం అందరూ రైతులే. అది ఇండియాలో అలాగే జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వరకు మీరు రైతులు, ఓకే, మీ చిల్డ్రన్ని మీరు మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు. ఎందుకంటే వెస్టేజ్లో మంచి పని చేశారు, చిల్డ్రన్ని మెడికల్ పంపిస్తారు, చిల్డ్రన్ని ఇంజనీరింగ్ పంపిస్తారు. చాలా జరిగింది. అతను ఫాదరు రిక్షా తొడుతారు. రిక్షా తొడుతా అంటే నార్త్ ఇండియాలో సైకిల్ రిక్షా ఉంది కదా, అదే తొడుతారు. అతను వెస్టేజ్ వచ్చాడు. వెస్టేజ్ వచ్చేసి అతన్ని మెడికల్ పంపించారు. ఎందుకంటే డబ్బు ఉంది పంపించడానికి. ఆ మెడికల్ చేసేసి అతను మంచి పెళ్లి చేసుకున్నాడు. అతను చిల్డ్రన్ని రిక్షా పంపిస్తాడా, మెడికల్ పెడతాడా? న్యాచురల్ మెడికల్ పెడతాడు, ఎందుకంటే డబ్బు ఉంది. అతను డాక్టర్, డబ్బు ఉంది. తర్వాత మీ వంశం చేంజ్ అయిందా లేదా? ఇఫ్ నాట్, ఇప్పుడు రిక్షా తొడుతా ఉంది కదా, అతని దగ్గర డబ్బు లేకపోతే అతను ఏం చేస్తాడు? అతను రిక్షా తొడుతాడు. అతను ఏం చేస్తాడు? అతను తొడుతాడు. ఇక్కడ షిఫ్ట్ అయింది, ఎందుకంటే ఫైనాన్స్ వచ్చింది. సో మీరు డిసైడ్ చేసి, బిలీవ్ చేసి ఈ బిజినెస్ నుంచి డబ్బు సంపాదించే మీ వంశం ముందుకు వస్తుంది కదా, వంశం అది చేంజ్ అయిపోతుంది. కరెక్టా లేదా? ఇది కాదు నా ఫాదర్ బ్యాంక్ మేనేజర్. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతను బ్యాంకులో వెళ్తాడు, బ్యాంకులో ఏమైనా మేనేజర్ అయ్యి రిటైర్డ్ అయిపోతాడు. నా సన్ ఇప్పుడు ఫారిన్లో ఎడ్యుకేషన్ చేసి వెళ్తాడు, అగైన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తాడు, ఇదన్నీ వెళ్తాడు. నేను బ్యాంక్లో ఉంటే లేకపోతే క్లర్క్ అవుతే అతను మంచి కాలేజీకి సపోర్టేటివ్గా అవుతుందా? లేదు. అతను బీకామ్ చేస్తాడు. వస్తే చెప్పండి వచ్చేసారు. సో అవుతుందా? సో దట్స్ ద రీజన్ మీరు బిలీవ్ చేసుకోవాలి, తర్వాత డిసైడ్ చేసుకోవాలి. డ్రీమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టాప్ చేయకూడదు బిజినెస్. కష్టం అవుతుంది, స్టాప్ చేయకూడదు. ఎందుకంటే
స్టార్టింగ్లో మీరు ఏం పని చేస్తేనో, స్టార్టింగ్లో ఏదైనా కొత్త పని చేస్తే అది డిఫికల్ట్గా అయి కనిపిస్తుంది, ఈజీగా ఏం కనిపిస్తుంది. సింపుల్ యాజ్ లేస్ చేస్తారు కదా, అది డిఫికల్టే ఫస్ట్కి అది డిఫికల్ట్గా కనిపిస్తుంది. అలవాటు అయిన తర్వాత ఈజీ అవుతుంది. ఫస్ట్ టైం టై ఎవరిది కరెక్ట్ వచ్చింది, ఎవరిది రాలేదు, అలవాటు అయిన తర్వాత వచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్ మీరు ఈ బిజినెస్ని క్విట్ చేయకూడదు, ఆపేయకూడదు. సో సార్ వచ్చారనుకుంటాను, మోస్ట్ ప్రాబ్లీ సార్ వచ్చారు కదా, సార్ వచ్చారనుకుంటాను. ఈ రోజు చాలా మంచి రోజు.